శిష్యుడు అంటే యూదుడు కాదు, ఇశ్రాయేలీయుడు కాదు, అన్యులలో నుండి ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచినవాడు. ఈ లూకా అనే అతను పేరుకు అర్థం వెలుగిచ్చువాడు. వెలుగిచ్చువాడు. లూకా అంటే వెలుగిచ్చువాడు. గ్రంథాల్లో మనకు కనబడుతున్నట్లుగా ఇతడు గ్రీసు దేశస్థుడని, అదే సమయంలో తీతుకు బంధువు అని మనకు ఆధారాలు ఉన్నాయి. తీతు అంటే ఎవరని అంటారా? తీతుకు రాసిన పత్రిక ఉంది కదా, ఆ తీతుకు అపోస్తుడైన పౌలు రాశాడు. తీతు క్రేతు ద్వీపములో ఉన్నాడు. క్రేతు ద్వీపం ఎక్కడుందంటారా? మధ్యధరా సముద్రంలో ఉంది. చూడండి, అది క్రేతు ద్వీపం మధ్యధరా సముద్రంలో అక్కడే. అదే ఆ 4వ పటంలోనే మధ్యధరా సముద్రంలో, మధ్యధరా సముద్రం అని రాసిన దాని పైన ఉందో చూడండి, క్రేతు అని పెద్ద అక్షరాలు రాసి ఉండే. అది ఒక ద్వీపం, సముద్రం మధ్యలో ద్వీపం. కుప్ర ఎట్లా ఆ కుడి చేతి పక్కన కుప్ర అనేది ద్వీపం, అలాగో క్రేతు అనేది ఒక ద్వీపం. అక్కడ చాలా పట్టణాలు ఉన్నాయి, గ్రామాలు ఉన్నాయి. కుప్రలో ఉన్నట్టుగా దీంట్లో కూడా ఉన్నాయి. పౌలు ఈ తీతును క్రేతులో ఉంచాడు. పౌలు ద్వారా ఒకవేళ రక్షించబడ్డాడు, అతడు అన్యుడే, పౌలు ద్వారా రక్షించబడ్డాడు అని మనం అనుకోవాలి. ఎందుకంటే తీతును గురించి చాలాసార్లు తన పత్రికలో రాశాడు పౌలు. మనకి అంశం అది కాదు కాబట్టి ముందుకు సాగుదాం. కాబట్టి క్రేతు ద్వీపములో ఉన్న తీతు లూకాకు బంధువు అంటారు. సరే, అంతవరకు తెలుసుకుందాం. ఈ లూకా సువార్త కూడా రాశాడు. మనకుంది కదా మూడో సువార్త ఉంది కదా, లూకా సువార్త. ఆ లూకా సువార్త మొదటి అధ్యాయం మొదటి మాట చదవండి. లూకా సువార్త మొదటి అధ్యాయం మొదటి మాట, ఘనత వహించిన థెయోఫిలా. అది అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం మొదటి మాట, యో థెయోఫిలా అన్నాడు. అంటే లూకా రాసిన సువార్త కానీ, అపోస్తుల కార్యములు గ్రంథము కానీ, ఈ రెండు కూడా లూకా ఈ థెయోఫిలా అనే అతనికి రాశాడు. మనకు కొంత వాక్యానికి వేరుగా ఉన్న అప్రమాణిక గ్రంథాల్లో ఇతడు ఒక ఘనత వహించిన వాడు అనే మాట రాశాడు. అంటే థెయోఫిలాస్ అంటారంటే రోమావాడు ఇతను, అధికారి, రోమా అధికారి. అందుకని వాళ్ళ పేరులో థెయోఫిలాస్ అంటారు. రెండోది కొర్నీలియస్ అంటారు. అది రోమా పౌరసత్వం గల వాళ్ళు పెట్టుకునే పేర్లలో ఆ పేర్లు ఉంటాయి. ఆ చివర అట్లా కలుపుతారు. థెయోఫిలా అనే మాటకు అర్థం ప్రేమించువాడు, దేవుణ్ణి ప్రేమించువాడు, దేవుణ్ణి ప్రేమించువాడు. ఇతడు రాతలను బట్టి ఇతడు లూకా ద్వారా ప్రభువుని నమ్ముకున్నాడని మనం నమ్మచ్చు. ఎవరు? థెయోఫిలా. అందువలన ఇతనికి ఈ సువార్త రాశాడు. తర్వాత అపోస్తుల కార్యముల గ్రంథం కూడా రాశాడు. ఈ బైబిల్లోకి 2 పుస్తకాలు రావటానికి కారణం ఎవరంటే థెయోఫిలా.
థెయోఫిలా దగ్గర సేకరించిన సువార్త, థెయోఫిలా దగ్గర సేకరించిన అపోస్తుల కార్యములు. కాబట్టి లేకపోతే ఇవి మనకు దొరికే కాదు. ఉత్తరాలు కొంతమంది చాలా జాగ్రత్తగా పెడతారు. మా నాన్నకి ఒక ఆయన ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరంలో మా నాన్న పేరు చక్కగా చెక్కినట్టు అడ్రస్ రాశాడు. అంత బాగుంది. మాకు కూడా చూపించాడు, అది చూశాను. ఇంగ్లీష్లో 3వ బడి మీకు తెలుసుగా. 3వ బడి ఇంగ్లీష్ ఎన్ని బళ్ళు? 4. 3వ బడిలో రాశాడు. అది చాలా ఎక్సలెంట్గా ఉంది. మా నాన్న చాలా కాలం ఆ కార్డు అప్పట్లో కార్డులేగా, కార్డు దగ్గర పెట్టి మాకు చూపించేవాడు, ఇట్లా ఉండాలిరా రైటింగ్ అని. ఆ తర్వాత మేము కూడా అలాగే మంచి రైటింగ్ దేవుడు ఇచ్చాడు. మా తమ్ముడికి నాకంటే ఎక్కువ చక్కగా రాయగలిగిన సామర్థ్యం ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే దేన్ని బట్టి చెప్తున్నానంటే మీకు కొంచెం ఆధారం చూపిస్తాను. మా తమ్ముడు ఇప్పుడు పడకలో ఉన్నాడు కదా, వాడు రాసింది చూడండి ఎట్లా ఉందో. అసలు చెక్కినట్టు ఉంటాయి వాడి మాటలు ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ చాలా బాగా రాస్తాడు. ఆ విధంగా ఈ థెయోఫిలాస్కు లూకా ఈ 2 రాశాడు. 1 ఎందుకంటే రాసింది బైబిల్ కోసమని కాదు, రాసింది థెయోఫిలా కోసమని. ఇది బైబిల్లో చేర్చబడుతుందని లేకపోతే దేవుని ప్రేరేపణతో రాయబడింది కాబట్టి ఆ అధికారి దాన్ని సద్వినియోగం చేస్తాడు అన్న ఉద్దేశంతో లూకా అతనికి ఈ 2 రాశాడు. మొదటిది సువార్త, 2వది అపోస్తుల కార్యములు. ఇంకెంతవరకు చాలు మనకి. తర్వాత ఈ లూకా భక్తుడు డాక్టర్, ఆర్ఎంపీ డాక్టర్ అనుకుంటాను. డాక్టర్ ఇతను తన సేవా జీవితంలో పౌలుతో పాటు ఎక్కువ ఉన్నాడు. ఎందుకంటే పౌలుకున్న బలహీనతలో ఇతను డాక్టర్ కాబట్టి దగ్గరుండి అతను బలహీనతలో సపర్యలు చేస్తూ పరిచర్య చేస్తూ అతనితో పాటే ఎక్కువగా ఉన్నాడు కాబట్టి అపోస్తుల కార్యముల గ్రంథం రాయటానికి కారణమైంది. అయితే విశేషం ఏంటంటే పరిశీలించి రాశాడు ప్రతిదాన్ని. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయం మొదట 4 వచనాలు చదవండి. ఘనత వహించిన థెయోఫిలా, ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారం మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు. గనుక నీకు ఉపదేశించబడిన సంగతి అంటే లూకా ద్వారా థెయోఫిలా ప్రభువుని నమ్ముకున్నాడు అనమాట. నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకై వాటినన్నిటినీ మొదట నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేనును. అది అంటే ప్రతిదీ తెలుసుకొని రాశాడు. అంటే అప్పటికి ఈ సువార్త రాసేటప్పటికి యేసు ప్రభు లేడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఈ సువార్త రాశాడు. కాబట్టి పరిష్కారముగా నేనును నీ పేరటను వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని. నేను రాసిన పత్రిక సువార్త జాగ్రత్తగా ఉండటానికి స్థలం ఏదంటే నీ దగ్గర ఉంటుందని నేను అది ఉంచాను. ఎందుకంటే లూకా కూడా తర్వాత తంపబడ్డాడు. గ్రీసు దేశంలో ఒలీవ చెట్టుకు
ఉరితీయబడి చంపబడ్డాడు. గ్రీస్ దేశంలో, గ్రీకు దేశం అంటాం కదా, గ్రీకు అంటే మనకు అలెగ్జాండర్ జ్ఞాపకం వస్తాడు. అలెగ్జాండర్ దేశంలో ఇతన్ని ఒలీవ చెట్టుకు ఉరిదీసి చంపారు. కాబట్టి తాను రాసినవి సువార్త, అపోస్తుల కార్యములు, ఈ రెండు కూడా థెయోఫిలాకు రాశాడు. అందువలన థెయోఫిలా దగ్గర ఈ రెండు సేకరించారు భక్తులు, లేకపోతే అతను భద్రపరిచాడు. కాబట్టి ఇప్పుడు మనం చదువుకోవటానికి ఇవి ఉన్నాయి. ఎట్లా రాశాడు అతను పత్రిక ఎలాగంటే, డాక్టర్ ఏమంటాడు, అమ్మా ఏంటి నీకు బాగలేదు, ఫలాది బాగలేదండి, రక్త పరీక్ష చేపిద్దాం అంటాడు, ఎక్స్రే తీద్దాం అంటాడు, స్కానింగ్ తీద్దాం అంటాడు. అట్లా పరిష్కారముగా తెలుసుకోవడానికి డాక్టర్లు ఏం చేస్తారంటే ఆ విధంగా చేస్తారు. చేస్తే కానీ నీ జబ్బు ఇది అని నిర్ధారణ అయింది. నిర్ధారణ కావటానికి అన్ని పరీక్షలు చేపిస్తారు. కాబట్టి ఇతను డాక్టర్ కాబట్టి ఇతను ఏం చేశాడంటే అన్ని పరీక్షలు రాయటానికి అనుకూలంగా ఉండటానికి అతడు పరిష్కారంగా తెలుసుకొని రాశాడు. అంటే తన ఊహ కాదు, దేవుని ఆత్మ ప్రేరేపించగా అతను రాశాడు. రాసి థెయోఫిలాకు పంపించాడు. థెయోఫిలా అంటే ఒక రోమా అధికారి, ఘనత వహించిన థెయోఫిలా అన్నాడు. ఎందుకంటే మీకు వివరంగా చెప్పాలన్న ఉద్దేశంతో నేను చెప్తున్నా. ఘనత వహించిన అనే మాట ఎవరికి వాడతారంటే అపోస్తుల కార్యముల గ్రంథం చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథంలో ఒక సైనికాధికారి వాళ్ళ అధికారికి రాసిన ఉత్తరాన్ని మనం చదివితే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. చూడండి, 23వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 23వ అధ్యాయం 26వ వచనం. మహాఘనత వహించిన అధిపతి అయిన ఫేలిక్స్కు, అంటే మహాఘనత వహించిన అధిపతి అయిన ఫేలిక్స్ అంటే ఆ దినాల్లో అలా రాసేవాళ్ళు. మేము కూడా కలెక్టర్ గారికి కానీ లేకపోతే ఎవరికన్నా రాసేటప్పుడు ఒక అర్జీ పెట్టుకునేటప్పుడు మా కాలంలో ఏం రాసేవాళ్ళు తెలుసా? ఘనమైన అయ్యా అని రాసేవాళ్ళు. ఘనమైన అయ్యా అని. ఇప్పుడు ఎవరు రాస్తున్నారు? సార్ అని రాసేస్తున్నారు, లేదా రెస్పెక్టెడ్ సార్ అని రాస్తున్నారు. కాబట్టి మహాఘనత వహించిన అధిపతి అయిన ఫేలిక్స్ అంటే గవర్నర్. కాబట్టి మహాఘనత వహించిన ఫేలిక్స్ అంటే ఒక సహస్రాధిపతి, అంటే 1000 మంది సైనికుల మీద అధిపతి అయిన క్లౌదియా లూసియా ఒక గవర్నర్ గారికి ఉత్తరం రాస్తున్నాడు. కాబట్టి ఘనత వహించిన అనే మాట ఎవరికి అంటారంటే మంచి ఉద్యోగస్తుడికి అంటారు, ఘనత వహించిన అనే మాట. కాబట్టి థెయోఫిలా అనే అతడు చాలా ఘనత వహించినవాడు. సరే, ఇతను లూకా డాక్టర్ అని చెప్పుకున్నాం కదా. ఇతను ఎలాగూ రాశాడంటే ఆరంభము నుండి కన్నులారా చూసిన వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారం మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరంగా రాయుటకు అనేకులు పూనుకున్నారు. ఎవరు? వాళ్ళు చూశారు, రాశారు. నీకు ఉపదేశించబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకై వాటిని అన్నిటినీ మొదటి నుండి తరచి
పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచుతిని. కాబట్టి లూకా ప్రతిదాన్ని తెలుసుకొని రాశాడు. ఎందుకు? డాక్టర్ కదా, ప్రతి చిన్నదాన్ని కీన్ అబ్జర్వేషన్ చేస్తాడనమాట. కీన్ అబ్జర్వేషన్ చేసి దాన్ని తెలుసుకుంటాడు. డాక్టర్లు అంతే కదా, స్కానింగ్లు అంటారు, ఎక్స్రేలు అంటారు, అది చేసి ఆఖరికి అమ్మ నీకు ఈ జబ్బు అంటారు. అట్లా ఇతనికి అటువంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి అన్నీ తెలుసుకొని రాశాడు. ఏదో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని రాయటం కాదు. పరిష్కారముగా నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకుంటకై మొదటి నుండి తరచి అంటే తెలుసుకొని పరిష్కారముగా తెలుసుకున్నాను నేను అని చెప్పి రాశాను అన్నాడు. ఇది మొదటి లూకా సువార్త మొదటిది అతను రాసింది. ఇప్పుడు రెండోది మనం ప్రారంభించుకుంటున్నాం. అపోస్తుల కార్యముల గ్రంథం ఇప్పుడు మనం ప్రారంభించుకుంటున్నాం. ఇది కూడా చదువుదాం. మొదట 5 వచనాలు చదువుదాం. ఓ థెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటిని అన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించితిని. అంటే లూకా సువార్త రాసిన సంగతి ఇక్కడ రాస్తున్నాడు. నీకు ఒకసారి రాశాను కదా నేను సువార్త. అది ఏంటంటే యేసు ప్రభు పరలోకానికి చేర్చుకొనబడిన దినం వరకు నేను తెలుసుకొని నీకు రాశాను కదా. ఏం చేశాడు యేసు ప్రభు? ఆయన చేశాడు, బోధించాడు. కొందరు బోధిస్తారు కానీ చేయరు. కానీ యేసు ప్రభు అలా కాదు, చేస్తాడు తర్వాత బోధిస్తాడు. అంటే ముందు ఆయన చేస్తాడు. శిష్యుల పాదాలు కడిగాడు, తర్వాత ఇలా చేసుకోండి అని చెప్పాడు. కాబట్టి ప్రభు విధానం ఏంటంటే ముందు ఆయన చేస్తాడు, తర్వాత చేసుకోమని చెప్తాడు. అట్లా చేసుకోమని. అంతేగాని సలహా చెప్పి మెదలకుండా ఊరుకోడు. ముందు ఆయన చేస్తాడు. ఆరంభించిన వాటిని అన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించితిని. అంటే లూకా సువార్త. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల పర్యంతము వారికి అగబడుతూ. ఎన్ని దినాలు? 40 దినాలు. ఈ 40 అనే సంఖ్య చాలా ప్రాముఖ్యమైనది బైబిల్లో. నాకు ఇప్పుడు 40వ సంవత్సరం వచ్చింది కదా, కాబట్టి 40వ సంఖ్య అనేది చాలా ప్రాముఖ్యమైన సంఖ్య బైబిల్లో. యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు కనబడ్డాడు శిష్యులకు. మొదట ఆదివారం కనబడ్డాడు, మళ్ళీ 8వ రోజు ఆదివారం కనబడ్డాడు. అలాగా వాళ్ళకి 40 రోజులు కనబడ్డాడు. ఎందుకు? తాను సజీవుడనని ఆయన వాళ్ళకి విశ్వాసం కలిగేటట్టుగా, వాళ్ళని బలపరిచేటట్టుగా ఎప్పటికప్పుడే వచ్చి వాళ్ళకు కనబడి వాళ్ళకు చెప్పాడు. ఆఖరిగా తర్వాత ఇప్పుడు మనం చదువుకునే దాంట్లో ఉంది. సరే చూడండి. 40 దినముల పర్యంతము వారికి అగపడుతూ దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుతూ అనేక ప్రమాణములను అంటే రుజువులను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనబరుచుకున్నాడు. అంటే నేను మరణమును జయించి లేచాను అనే విశ్వాసం వాళ్ళలో కలిగటానికి 40 రోజులు ఆయన ప్రయాసపడ్డాడు. 40 రోజులు ఆయన ప్రయాసపడ్డాడు. ఆయన ఎప్పుడు కనపడ్డా మనకు మొదటి 2 యోహాను సువార్తలో చూస్తే ఎప్పుడు కనపడ్డా ఆదివారం సాయంత్రమే కనపడ్డాడు. ఎక్కువ ఎప్పుడు ఆదివారం సాయంత్రమే కనబడ్డాడు 2 సార్లు. ఆ తర్వాత సజీవునిగా కనపరుచుకున్నాం. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించాడు. ఏం చెప్పాడో చూద్దాం. చూడండి. మీరు యెరూషలేము నుండి వెళ్ళొద్దు, యెరూషలేము నుంచి వెళ్ళక నా వలన వినిన
తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టండి. నా వలన ఏం విన్నారు మీరు? నేను వెళ్ళిపోవుట ప్రయోజనకరకు. యోహాను సువార్తలో నేను వెళ్ళిపోవడం చూడండి, 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం. నేను మీతో సత్యము చెప్పుతున్నాను, నేను వెళ్ళిపోవుట మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. అంటే పరిశుద్ధాత్మను నేను వెళితే కానీ పరిశుద్ధాత్ముడు రాడు. నేను పరలోకానికి వెళితే కానీ పరిశుద్ధాత్మను పంపిస్తాను తండ్రి దగ్గర నుండి. నేను వెళితే పరిశుద్ధాత్ముడు వస్తాడు, నేను వెళ్ళకపోతే రాడు. కాబట్టి నేను వెళ్ళిపోవటం మీకు ప్రయోజనకరం, ఎందుకంటే పరిశుద్ధాత్ముడు భూమి మీదకి రావటానికి అని చెప్పి ప్రభువు చెప్తున్నాడు. ఎందుకంటే నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాడు, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతారు. పరిశుద్ధాత్మను పొందటం, ఈ మాట మీదే నేను ప్రభు వైపు ఆకర్షించబడ్డా. మీకు సాక్ష్యం చెప్పాను కదా, ఈ మాట మీదే నేను ప్రభు వైపు ఆకర్షించబడ్డా. ఎందుకంటే మనుషులు పరిశుద్ధాత్మను పొందుతారా అనే డౌట్ నాకు వచ్చి, అప్పుడే పరిశుద్ధాత్మను పొందుతారు అనే సంగతి తెలుసుకున్న తర్వాతనే నేను యేసు ప్రభువుని నమ్ముకోవటానికి కారణమైంది. నేను కూడా ఎందుకు పరిశుద్ధాత్మను పొందకూడదు? పాపిగా ఉంటే పరిశుద్ధాత్మను పొందలేదు కదా అని అప్పుడు పాపిగా ఉండి, నేను పాపిగా ఉండకుండా ప్రభువుని నమ్ముకొని పరిశుద్ధాత్మను పొందాలని ఆశపడి పరిశుద్ధాత్మని పొందాను. సరే, తండ్రి యొక్క వాగ్దానం కలిపెట్టి యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరని చెప్పాను. పరిశుద్ధాత్మను పొందటమే పరిశుద్ధాత్మ బాప్తిస్మం. దేవుని ఆజ్ఞకు లోబట్టమే పరిశుద్ధాత్మను పొందటం. ఎందుకు తెలుసా? ఎలాగ పరిశుద్ధాత్మను మనం పొందాం? యేసు ప్రభువుని నమ్ముకోవటానికి కారణం పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన వచ్చి మనం పాపులము అని చెప్పాడు ఎవరికి వాళ్ళకే. కాబట్టి నేను పాపినని మనం యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి మన పాపానికి మరి ఆయన రక్తము ద్వారానే ప్రాయశ్చిత్తం అని తెలుసుకొని ప్రభువుని నమ్ముకొని ఆత్మరక్షణ పాపక్షమాపణ పొందాం మనం. ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు మనల్ని బాప్తిసం వైపు నడిపించాడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రెండవ ఆజ్ఞ ఏంటంటే బాప్తిసం. మీరు నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడను. ఆ విధముగా ప్రభు వాళ్ళని బలపరుస్తూ నేను పోతే పరిశుద్ధాత్ముడు వస్తాడని చెప్పాడు. అది వాగ్దానము చేయబడినదని చెప్పాడు. పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు అని చెప్పాడు. పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందే వరకు మీరు యెరూషలేము విడిచిపెట్టవద్దు అని చెప్పాడు ప్రభు. సరే, 6వ వచనం. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యం మరలా అనుగ్రహించదవా అని ఆయన అడుగగా, ఇశ్రాయేలు ప్రజలు యూదులకు ఒక ఆశ ఏంటంటే, మా రాజ్యం పోయింది కదా, ఎప్పుడు నెబుకద్నెజరు కాలంలోనే చెరకెళ్ళి వచ్చిన తర్వాత ఇక రాజులు లేరు వాళ్ళకి. మా రాజ్యం పోయింది కదా, మళ్ళీ మాకు రాజరకం కావాలా, మా రాజ్యం కావాలా అని. ఆ తర్వాత వాళ్ళు రకరకాల శ్రమలు అనుభవించి, యూదులు ప్రపంచంలో ఏ జాతి వారు యూదులు పొందినంత బాధలు ఎవరూ పొందల. మరి ముఖ్యంగా వాడు హిట్లర్ కాలంలో భయంకరమైన శ్రమలు అనుభవించారు. వారు అప్పుడు జర్మనీలో ఉన్నారు. హిట్లర్ భయంకరంగా వాళ్ళని చంపేశాడు. లక్షల మంది, 6 లక్షల మందిని చంపేశాడంట. వాడు క్రీస్తు విరోధి అనుకున్నారంట అప్పట్లోనే. కానీ ఆ విధంగా యూదులను చంపేశారు.
ఆ విధంగా శ్రమలు అనుభవించారు. అందుకని వాళ్ళకేంటంటే మాకు ఒక రాజ్యం కావాలి. మరి ఎప్పుడు వచ్చింది రాజ్యం? 1948 సంవత్సరం వచ్చింది. ఇంతకాలం ప్రపంచం అంతా చెదిరిపోయారు. 1948 సంవత్సరంలో మనకి ఎప్పుడు వచ్చిందో రిపబ్లిక్ ఎప్పుడైందో అప్పుడు వాళ్ళకు కూడా ఇస్రాయెల్ రాజ్యం ఏర్పడింది. మే 14వ తారీఖు 1948 మే 14వ తారీఖున ఇస్రాయెల్ దేశం ప్రపంచ పటంలో గుర్తించబడింది. మధ్యధరా సముద్రం దగ్గర ఇస్రాయేలు రాజ్యం గుర్తించబడింది. కాబట్టి సహోదరులారా గమనించండి, ఇస్రాయేలుకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. అంటే ఎప్పుడు మీకు రాజ్యం ఇవ్వాలో నా చేతిలో లేదు, తండ్రి చేతిలో ఉంది. కాలములు సమయములు అన్నీ కూడా తండ్రి స్వాధీనంలో ఉన్నాయి. కాబట్టి తండ్రి ఇష్టము కానీ నా ఇష్టము కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చాలాసార్లు భూమి మీద ఉన్నప్పుడు దేవుణ్ణి తన తండ్రిని గణపరిచాడు. యోహాను యాకోబు అనబడిన జబదయి కుమారుల తల్లి సలోమి వాళ్ళిద్దరిని తీసుకుని వచ్చి, అయ్యా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నా కొడుకులు ఇద్దరు కుడిపక్క ఒకడు ఎడమ పక్క ఒకడు ఉండేటట్టుగా నువ్వు చేస్తావా, అనుమతిస్తావా అని అడిగింది. అంటేను అది నా చేతిలో లేదు, తండ్రి ఎవరికి నిర్ణయిస్తే వాళ్ళకి ఇవ్వబడుతుంది అన్నాడు. కాబట్టి కొన్ని సంగతులు ప్రభు ఆ విధముగా తండ్రి స్వాధీనంలో ఉన్నవి. కాలములు సమయములు రాజ్యాలు అన్నీ తండ్రి స్వాధీనంలో ఉన్నాయి. ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తాడు అని చెప్పాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు, రాజ్యం కొరకు కాదు మీరు చేయాల్సింది, నేను చెప్పిన పని చేయండి అన్నాడు. అయినను మీరు అడుగుతున్నారు కాబట్టి ఈ అపోస్తుల కార్యముల గ్రంథానికి 8వ వచనం కీ అంటారు. కీ అంటే తాళం. అపోస్తుల కార్యం 8వ వచనం 1వ అధ్యాయం 8వ వచనం ఈ గ్రంథానికి కీ అంటారు. అందుకని దాన్ని జాగ్రత్తగా మనం పాయింట్ అవుట్ చేసుకొని పెట్టుకోవాలి. పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తున్నప్పుడు మీరు శక్తి నొందెదరు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు శక్తి నొందెదరు. కనుక మీరు యెరూషలేములోను యూదయలోను సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురు. పరిశుద్ధాత్మను పొందిన తర్వాతే సేవ చేయాలి. పరిశుద్ధాత్మను పొందకుండా సేవ చేయకూడదు. గమనించారా? కాబట్టి పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూడండి. ఆయన వచ్చిన తర్వాత ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. నేను వెళ్ళిపోతున్నాను, నేను చెప్పిన వాటిని మీకు జ్ఞాపకం చేస్తాడు, మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడని యోహాను సువార్త 16వ అధ్యాయంలో ప్రభువు చెప్పాడు పరిశుద్ధాత్ముని గురించి. కాబట్టి ఎక్కడెక్కడ యెరూషలేము, యూదయ, సమరయ, గలిలయ, భూదిగంతముల వరకు. అంటే మన దేశానికి ఎవరు వచ్చారు? ఎవరండి? తోమా. యేసు ప్రభు అపోస్తులలో శిష్యులలో తోమా మన దేశానికి వచ్చాడు. అన్ని దేశాలకు చెదరిపోయారు 11 మంది చెదరిపోయారు. 12వ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నా కూడా చెదిరిపోయాయి. ఆయా దేశాల్లో చచ్చిపోయాడు, హతసాక్షులైపోయారు. ఒక్క యోహాను మాత్రమే సహజ మరణం పొందాడు. యోహాను అంటే యేసు రొమ్మున ఆనుకునేవాడు, అందరిలో కుర్రోడు, అంటే యవనస్తుడు. యేసు ప్రభు దగ్గరే ఉంటాడు ఎప్పుడు, ఎక్కడికి పోయినా ఆయన రొమ్మున ఆనుకునేవాడని యోహాను సువార్తలో రాయబడింది. ఆ యోహానే ఆ విధముగా నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను అంటే
వాళ్ళు చూస్తూనే ఉన్నారు. ఆరోహణమయ్యాడు. ఎట్టా ఆరోహణమయ్యాడో తర్వాత మళ్ళీ వాక్యములు ఉంది చూడండి. అప్పుడు ఏ విధంగా ఆరోహణమయ్యాడు? ఒక మేఘము వచ్చి వారి కన్నులకు కనబడకుండా ఆయనను కొనిపోయెను. ఒక మేఘము, సకీనా మేఘము అంటారు. అది ఇశ్రాయేలీయుల్ని అరణ్యములో నడిపించిన మేఘం. ఆ మేఘము ప్రభువును కూడా పరలోకానికి తీసుకొని వెళ్ళిపోయింది. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. వారు ఆకాశం వైపు ఎక్కడి నుంచి వెళ్ళారు వాళ్ళు? ఎక్కడి నుంచి ప్రభు ఆరోహణుడయ్యాడు? 12 వచనం చదువమ్మా. 12. అప్పుడు వారు ఒలీవల వనబడబడిన కొండ నుండి, యేసు ప్రభు ఎప్పుడు అక్కడికి పోయేవాడు ఎక్కువ. ఒలీవల కొండ మీద గెత్సమనే వనం ఉంది. ఒలీవ చెట్లు ఉన్నాయి. అది ఒలీవల వనము, ఒలీవల కొండ అంటారు. ఆ కొండలో చెట్లు ఉన్నాయి, ఒలీవ చెట్లు. అక్కడ గెత్సమనే అనే ఒక చోటు ఉంది. ఆ స్థలానికి ఎప్పుడు యేసు ప్రభు తన శిష్యులను తీసుకొని పోయేవాడు. ఇప్పుడు అక్కడి నుంచే ఆయన వాళ్ళని తీసుకొని అక్కడికి వచ్చాడు. చూడండి, ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూస్తుండరి. అప్పుడు తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుషులు వారి వద్ద నిలిచి, తెల్లని వస్త్రములు ధరించుకున్న వాళ్ళంటే వాళ్ళు దేవదూతలు. అంటే తెల్లని వస్త్రం అనేది కనపడుతుంది వాళ్ళకు. వాళ్ళలాగా రేపు మనము కూడా మహిమ వస్త్రాన్ని ధరిస్తాం. దాన్ని తెల్లని వస్త్రం అని రాశాడు. యేసు ప్రభు రూపాంతరం కొండ మీద కూడా ఆయన వస్త్రాలు అలాగే తెల్లగా మారిపోయినాయి. కానీ అది మహిమతో ఉండటం. అసలు మనం రేపు మహిమ వస్త్రాన్నే ధరిస్తాం, ఈ వస్త్రాలు కాదు. మహిమను వస్త్రముగా ధరిస్తాం. మనం ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్నాం, రక్షణ వస్త్రం ధరించాం, నీతి వస్త్రం ధరించాం. ఆయన మా నీతి మనకిచ్చాడు, నీతి వస్త్రం ధరించాం. ఇక రేపు మనం ఇక్కడి నుంచి విమోచించబడి పరలోకానికి వెళ్ళేటప్పుడు, అంటే చనిపోవటం అనుకోబాకండి, చనిపోయేవాళ్ళు చనిపోయినా మళ్ళీ లేస్తారు. బ్రతికుండా వాళ్ళం కూడా ప్రభు కడబోర మ్రోగినప్పుడు మనం ఈ శరీరాలు మార్చబడి మహిమదేహాలుగా మార్చబడి మహిమ వస్త్రమును ధరించుకొని అప్పుడు ప్రభు దగ్గర, క్రీస్తు న్యాయపీఠం దగ్గర మనం నిలబడతాం. పోయి మధ్యాకాశంలో క్రీస్తు న్యాయపీఠం దగ్గర మనం నిలబడతాం. యేసు ప్రభు ఎప్పుడైతే మధ్యాకాశానికి వచ్చాడో, మధ్యాకాశంలో ఉన్న సాతాను వారి దూతలందరూ భూమి మీదకి వచ్చేస్తారు, పారిపోయి ఇచ్చేస్తారనమాట. ఇప్పుడు ఇక్కడే ఉన్నారు వాళ్ళు. కొందరు అక్కడి నుంచి వస్తున్నారు, తన పనులు చేసుకొని పోతున్నారు. వాడు మధ్యాకాశంలో సింహాసనం వేసుకొని ఉన్నాడు. అక్కడికి ప్రభు పరలోకం నుంచి దిగి వస్తాడు. వచ్చేలేక వాడు పారిపోయి భూమి మీదకి వస్తాడు. ఇక అది జరిగేదే. తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి వద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? వీళ్ళంతా ఎవరు? శిష్యులు, గలిలయ వాళ్ళు. అంటే యూదులే, కానీ గలిలయ ప్రాంతంలో ఉన్నారు వీళ్ళు. యెరూషలేం ప్రాంతం అంటే యూదయ ప్రాంతం అది. కానీ వీళ్ళు ఎక్కడోళ్ళు అంటే గలిలయులు, గలిలయ ప్రాంతం వాళ్ళు. యూదులే కానీ అక్కడ ఉన్నారు. గలిలయలోనే కదా ప్రభువు పెరిగింది. నజరేతు ఎక్కడుంది? గలిలయలో ఉంది. బెత్లెహేము ఎక్కడుంది? యూదయలో ఉంది. ఆమె కంఠానికి ఇక్కడికి వచ్చింది. కంఠానికని కాదు, నెలలో నుండింది. జనసంఖ్యలో వ్రాయబట్టానికి ఇక్కడికి వచ్చింది. వచ్చినప్పుడు ఆమె అక్కడ ఆయన కంది. సత్రంలో కూడా స్థలం లేకపోతే పశువుల తాకలో కంది. కాబట్టి వాళ్ళు అసలు దావీదు పట్టణస్థులు వాళ్ళు, అంటే బెత్లెహేము వాళ్ళు. కానీ వాళ్ళు అక్కడ ఉంటున్నారు, నజరేతులు. ఎప్పుడు పోయారో వాళ్ళు పితరులు అక్కడ ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళారు. కాబట్టి గలిలయ మనుషులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? ఆకాశం వైపు చూస్తున్నారు. మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే.
యేసు ప్రభు ఎక్కడికెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. చూస్తూ ఉండగానే వెళ్ళిపోయాడు పరలోకానికి. మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు సూచితురు, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. ఏ రీతిగా వెళ్ళాడో అలాగే వస్తాడు, ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. ఇక్కడ ఆగి జకరియా గ్రంథానికి పోదాం. అక్కడ జ్ఞాపకం పెట్టుకోవాలి మనం దాన్ని. మత్తయి సువార్త ముందు మలాకి, నేను చెప్తున్నా తీసుకోండి. మత్తయి సువార్త ముందు మలాకి, మలాకీకి ముందు జకరియా గ్రంథం. జకరియా గ్రంథంలో 14వ అధ్యాయం ఆఖరి అధ్యాయం 4వ వచనం. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టుననున్న ఒలీవల కొండ మీద ఆయన పాదములుంచగా ఒలీవ కొండ తూర్పు తట్టుకు పడమటి తట్టుకు నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తర తట్టును సగము కొండ దక్షిణపు తట్టును జరుగును గనుక విశాలమైన లోయ ఏర్పడును. కొండల మధ్య కనబడు లోయ ఆజీలు వరకు తాగగా యేసు ప్రభు ఎక్కడి నుంచి పరలోకానికి వెళ్ళాడో అదే కొండ మీదకు వచ్చాడు. అది ఒలీవల కొండ. అక్కడి నుంచే వెళ్ళాడు పరలోకానికి. మళ్ళీ ఆయన అక్కడే పాదాలు పెట్టేది అక్కడే. కాబట్టి ఆయన పాదములు ఉంచగా అనే మాట ఉంది అక్కడ, ఒలీవల కొండ. కాబట్టి అప్పుడు ఎప్పుడంటే 7 ఏళ్ళు మహాశ్రమలు అయిపోతాయి భూమి మీద. ఇశ్రాయేలీలను తరుముతాడు క్రీస్తు విరోధి. అప్పుడు వాళ్ళు పారిపోతారు, ఊరు బయటికి పారిపోతారు. పారిపోయినప్పుడు అక్కడ ప్రభు అప్పుడు వస్తాడు భూమి మీదకు. అప్పుడు సంఘం వెళ్ళిపోద్ది. 7 సంవత్సరాలు మధ్యాకాశంలో విందు, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం విందు. ఆ విందు కాంగాల్నే ఈ మహాశ్రమలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి, క్రీస్తు విరోధి పరిపాలన. అవి అయిపోయిన తర్వాత 7 సంవత్సరాల తర్వాత ప్రభు భూమి మీదకు వస్తాడు, ఒలీవల కొండ మీదకు. ఎలా వెళ్ళాడో, ఎక్కడి నుంచి వెళ్ళాడో అక్కడికే మళ్ళీ వస్తాడు. ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. అప్పుడు వారు ఒలీవల వనబడబడిన కొండ నుండి యెరూషలేముకు తిరిగి వెళ్ళారు. ఎక్కడుంది ఒలీవల కొండ? యెరూషలేముకు తూర్పు ప్రక్కన ఉంది. తిరిగి వెళ్ళారు. ఆ కొండ యెరూషలేముకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోకి ఎక్కిపోయిరి. వారెవరనగా యేసు ప్రభువును చూసిన వాళ్ళు ఎవరో ఇక్కడ లిస్టు రాశాడు చూడు. పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమై, మత్తయి, అల్పై కుమారుడు యాకోబు, మతాభిమాని అయిన సీమోను, మీ దగ్గర జెలూతే అనే రాష్ట్రంది, యాకోబు కుమారుడగు యోధా అనువారు. వీరందరూ కూడా, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు, యేసు ప్రభు తల్లి మరియ కూడా ఉంది అక్కడ. ఎక్కడ? ప్రభు ఆరోహణమై వెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పుడు ఆమె కూడా ఉంది అక్కడ. వీళ్ళందరూ యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను. చూడాలి, యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు నమ్ముకోలే వాళ్ళు. సిలువ వేయబడి తిరిగి లేచి కనబడిన తర్వాత నమ్ముకున్నారు. గమనించారా? యేసు ప్రభు భూమి మీద సేవ చేసేటప్పుడు వాళ్ళతో ఉన్నప్పుడు నమ్ముకోలే. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి కనబడిన తర్వాత నమ్ముకున్నారు. మరియమ్మకి యేసేపుకు పుట్టిన వాళ్ళు. యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏకభావముగా ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఎంతమంది వీళ్ళు? 15 వచనం. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు. ఎంతమంది అండి?
120 మంది. అంతవరకు ఆపుదాం మనం. ఆపి రేపు చదువుకుందాం. ప్రార్థన చేసుకుందామా? చిన్న ప్రార్థన చేసుకుని తర్వాత టీ తాగి మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి యేసు ప్రభు మూల్య నామమును బట్టి నీ స్తోత్రం నాయన. ఇంతవరకు అపోస్తుల కార్యముల గ్రంథము ఉపోద్ఘాతము ప్రారంభించుకొని కొన్ని వచనాల వరకు మేము ధ్యానించాం. నీ ఆత్మ సహాయము దయచేశారు, మాటలు అందించారు. ప్రభువా నీకు స్తోత్రం నాయన. సహాయం చేశారు. అపోస్తుల కార్యం ప్రారంభము నుండి ముగింపు వరకు కూడా నీ ఆత్మ ద్వారా నడిపించండి. నేను అల్పుడు, నా శక్తుడను, నా వలన ఏమీ కాదు. నీవే నీ ఆత్మ ద్వారా నీ దాసుని బలపరిచి సహాయం చేయమని నీ కరుణాహస్తాలకు అప్పగించుకుంటూ దుష్టుని సకల తంత్రముల నుంచి కాపాడుమని, నీ పిల్లలు నూతనముగా బాప్తీసం తీసుకున్న వాళ్ళ విశ్వాసాన్ని బలపరిచి నీ రాకడ కొరకు సిద్ధపరచుకోమని, నీకు సాక్షులుగా జీవించే కృప దయచేయమని, అందరము వాళ్లే కాదు అందరం కలిసి నీ రాకడ కొరకు అనేక ఆత్మలను నీ సన్నిధి తీసుకురావటానికి నీ పిల్లలమైన మమ్మల్ని నీ సాధనాలుగా వాడుకోమని నీ కరుణా హస్తాలకు అప్పగించుకుంటూ, మహేంద్ర మహేష్ అనబడిన చింతపల్లిపాడు యవనస్తులు డిగ్రీ చదువుతున్న వాళ్ళు నిన్ను నమ్ముకున్నారు 1వ తారీఖు. అయ్యా వాళ్ళను కూడా స్థిరపరిచి బలపరచమని నీ కరుణా హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు మహిమగల నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి పెడుతున్నాం తండ్రి. ఆమేన్. తర్వాత విజ్ఞాపన చేద్దాం.